అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరు మంచుకున్నారా? ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మీకోసానికని చెప్పి బరాబర్ ధమాకా దుమ్ముదులిపే న్యూస్లను తీసుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వరిసేదనక చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా మన ధమాకా దుమ్ముదులిపే న్యూస్లను షాల్ చేద్దామా? చెలసురు ఇక ఎప్పుడు విషం జిమ్ముతూనే ఉన్నటువంటి దాయాది దేశం పాకిస్తాను మన దేశం మీద చేసిన ఉగ్ర దాడికి కారణమైన పాపిష్టి పాకిస్తాన్కు సుక్కలు చూపించే పనుల మన భారతదేశం తయారైందుల్లా కీలెరిగి వాత ఎట్లా పెట్టాలనే ఆలోచనలలో గట్టిగానే చేస్తున్నది. ఇక ఇంట్లో భాగంగానే ఆ దేశంలో ఉన్న అన్ని దౌత్యపరమైన సంబంధాలను తెంచుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యింది. అవ్వడే కాదు, ఒక ప్రకటనను సుతం విడుదల చేసింది. మన దేశం మీద ఉగ్రదాడికి కారణమైనటువంటి పాపిష్టి దేశం పాకిస్తాన్కు భారతదేశం కీలెరిగి వాత పెట్టాలని గట్టిగానే ఆలోచన చేస్తున్నదుల్లా. ఇక ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న అన్ని దౌత్యపరమైనటువంటి సంబంధాలకు తెగదెంపులు వలుకుతున్నది. తెగదెంపులు చేసుకునే తట్టుగానే పక్కాగా ఆలోచనతోటి ఉన్నది కేంద్ర సర్కారు. అంతేకాదు, మన దేశంలో పాకు దౌత్య ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి 50 మంది పాకు దేశస్తులను 30కి తగ్గిస్తున్నట్టు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అంతేనే కాకుండా రీసెంట్గా మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాను నిలిపివేస్తా బ్లాక్ చేసుకుంటా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు చాలా చెప్పుకోదగ్గ ముచ్చటయ్యింది. చెప్పుకోదగ్గ అంశమనే చెప్పాలి. ఇక దీంతోని ఆ పాకిస్తాన్ దేశంతోని మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవన్నట్టుగానే భారత ప్రభుత్వం నిర్వహణ చేస్తున్నది. పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం చేసే దిశగా అడుగులెత్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇంట్లో భాగంగానే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసింది భారత ప్రభుత్వం. ఇక ఆ ట్విట్టర్ పేజీని ఓపెన్ చేస్తే విత్ ఆల్డ్ అని చూపెడుతున్నదట. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తోని ఎటువంటి సంప్రదింపులు చేయమని చెప్పి తెగేసి చెప్పినట్టు అయింది. వాళ్ళతోని దౌత్య పరమైనటువంటి చర్యలకు ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేసిందయ్యా. ఇంకా అంతనే కాదు, భారత్ పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య రాకపోకల్ని కూడా దౌత్య సంబంధాలని కూడా కట్ చేసి పడేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్కు యాక్సెస్ లేకుండా అడ్డుకొని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇక భారత్లో పాక్ పర్యాటకులు వెంటనే దేశం విడిచి పోవాలని చెప్పి ఆదేశాలను సుతం జారీ చేసింది. ఇక ఇంకోవైపు ఉగ్రవాదుల కోసం ఏటా సాగుతున్నది. జమ్మూ కాశ్మీర్లా బరాముల్లా జిల్లాల ఎల్ఓసి వెంబటి సొరబాటు ప్రయత్నానికి భగ్నం చేసినట్లు భారత సైన్యం చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతున్నదని ఎల్లడిక జారీ చేసింది. ఇక ఈ రోజు డిఫెన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ కాబోతున్నది. ఇంకంతనే కాదు, ఈ భేటీలో భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ప్రతిపక్షంతో పాటు ఇతర పార్టీలకు కూడా వివరించే అవకాశం లేకపోలేదు. దేశ భద్రత దృష్ట్యా అన్ని పార్టీలు కేంద్రంలో ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇయ్యబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఏదేమైనా ఏ మతం చెప్పలేదు, ఏ గ్రంథం చెప్పలేదు ఇట్లా మందిని చంపమని, అన్యాయంగా అభాగ్యులను పొట్టన పెట్టుకోమని. ఇక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఏపీకి అగరాబోతున్నాడు అన్న ముచ్చట్లో మనం దినం వార్తలల్లో టీవీలల్లో ఆడాయిడ చదువుతూనే ఉన్నాం, ఇంటనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. ఆ ఊళ్ళో మే 2వ తారీఖున పక్కాగా మన ఏపీ రాజధాని అమరావతికి మోడీ సార్ రాబోతున్నాడు. ఇక స్వయంగా మోడీ సారే వస్తున్నాడనంటే అబ్బో ఇదేదో పెద్ద పిలానే ఉన్నదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సరే, మరి ఇంతకు అమరావతికి మన మోడీ సార్ ఎందుకు వస్తున్నాడు, ఏమిటి కోసానికని, ఏమేం పనులను స్టార్ట్ చేయబోతున్నాడో ఆర్త తెచ్చినప్పుడు ఆగా చూద్దాం పాండ్రి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు మే 2వ తారీఖున ఏపీ రాజధాని అమరావతికి రాబోతున్నాడయ్యా. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం చేయబోతున్నాడు అన్నట్టు. ఇక దాని తర్వాత అక్కడ జరిగే భారీ బహిరంగ సభల పాల్గొని మోదీ సారు ప్రసంగం చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పురాగా ఏపీ సర్కారు దగ్గరుండి మరి ముమ్మరం చేస్తున్నదయ్యా. ఇక ప్రధాని పాల్గొనే బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలలో పబ్లిక్ తరలొచ్చేటట్టే ఉన్నారని చెప్పి కూటమి నేతలు పక్కా ప్రణాళిక అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది సభకు వస్తారని చెప్పి అంచనా చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారు అమరావతిలో పర్యటనకు సంబంధన చేసి పూర్తి షెడ్యూల్ అయితే విడుదల అయ్యింది. షెడ్యూల్ ప్రకారం చెప్పుకుంటా పోతే మే 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:30 అమరావతిలో హెలిప్యాడ్కు చేరుకుంటాడు.
ఇక అక్కడి నుంచి 1.1 కిలోమీటర్ మేర 15 నిమిషాల పాటు రోడ్డు షోలో పాల్గొంటాడయ్యా. ఇక ఆ తర్వాత 3:45 అమరావతి పెవిలియన్ను మోదీ సారు సందర్శన చేస్తాడు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభంతో పాటు బహిరంగ సభలలో కూడా గట్టిగానే పాల్గొంటాడు. ఇక సాయంకాలం 5 గంటలకు అమరావతి ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణం అవుతాడు. 5:10 హెలికాప్టర్ల బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కు పోతాడు. ఇక మళ్ళా గన్నవరం నుంచి బయలుదేరి 5:20 ఢిల్లీకి పయనం అవుతాడు. ఇక ప్రధాని సారు సభ కోసం అయితే అధికారులు 3 వేదికలనైతే రెడీ చేసిండ్రయ్యా. ప్రధాన వేదిక మీద ప్రధాని నరేంద్ర మోడీ సార్తో పాటు సీఎం చంద్రాల్ సారు, డిప్యూటీ సీఎం పవనాల్ సార్తో సహా మొత్తం ఇక 20 మంది ముఖ్యులైతే ఆ స్టేజ్ మీద ఉన్న సీట్లలో ఆసీనులు కాబోతున్నారు అన్నాడు. ఇక అయితే మిగతా వివిఐపీల కోసం అని చెప్పి ఇంకో వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద సుమారు 100 మంది కూర్చునేటట్టుగా వేదికను సిద్ధం చేస్తున్నారయ్యా. సభకు తరలొచ్చే పబ్లిక్ కు ఇబ్బందులు ఎటువంటి కాకుండా పబ్లిక్ సంతోషంగా పోయి నిమ్మలంగా ఉండనికే ఆ ప్రాంగణానికి దగ్గర 8 రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 11 పార్కింగ్ స్థలాలను కూడా కూటమి సర్కార్ నేతలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఏదేమైనా కూడా గతంలో అమరావతి పనులను చంద్రబాబు సారు అప్పట్లో స్టార్ట్ చేసినటువంటి పనులు జగనాల్ సార్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తం పురాగా స్టాప్ చేసింది కదా. ఇప్పుడు మళ్ళా చంద్రాల్ సార్ అధికారంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆగిపోయిన పనులను మళ్ళా పునఃప్రారంభం పేరుతోని మళ్ళా ఇప్పుడు మోదీ సార్తోని రిబ్బనింగ్ కటింగ్ చేపించి పనులను స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఏదేమైనా ఈ మాట అయిన ప్రతి ఒక్కరైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ మీటింగ్లలో మోదీ సారు అమరావతి పబ్లిక్ కు ఎటువంటి అండదండలు ఇస్తాడు, ఎటువంటి వరాల జల్లులు కురిపిస్తాడు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవుతున్నటువంటి ఈ ఫంక్షన్లలో మోదీ సార్ ఇంకా ఏమేం మాటలు మాట్లాడతాడనే ముచ్చట మాత్రం ఆసక్తి మాత్రం ప్రతి ఒక్కరిలో అయితే బాగానే పెరుగుతున్నది. ఇక జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో అయిన ఉగ్రవాద దాడిలా 28 మంది పర్యాటకుల ప్రాణాలు అన్నాలంగా పోయినాయి అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం కదా. ఇక అట్లా అసుగులు బాసిన ఫ్యామిలీలకు అండగా జరిగిన దాడిని ప్రపంచం అంతా ఖండన చేస్తున్నది కదా. అయితే ఇక ఈ క్రమంలోనే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా క్యాంప్ ఆఫీసులల్లో ఉగ్రవాదిని గురించి మాట్లాడుకుంటా ఖండన చేసిండు. ఇంక అంతనే కాదు, ఉగ్రవాదుల దాడులలో జీవించినటువంటి అందరికీ సంతాపం కూడా చెప్పిండు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో అయినటువంటి ఉగ్రవాద దాడిలలో 28 మంది పర్యాటకులు అసూలు బాసిండ్రన్న సంగతి మనందరికి ఎరికైంది. ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఖండన చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఉగ్రవాద దాడిని ఖండించుకుంటూ వచ్చిండు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వాళ్లకు సంతాపం వ్యక్తం చేసుకుంటా బాధితులకు అండగా ఉంటామని చెప్పిండు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి ప్రార్థన చేసుకుంటా సచివాలయంలో ఇయ్యాల అయినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు, మంత్రులు, ఎంపీలు ఇంకా చాలా మంది పెద్దలే పాల్గొన్నారు. 2 నిమిషాల పాటు మౌనం సుతం పాటించిండ్రు. ఇక ఇదిట్లుంటే ఉగ్రవాద దాడికి నిరసనగా సాయంకాలం సీఎం రేవంత్ రెడ్డి సారు క్యాండిల్ ర్యాలీని చేపట్టబోతున్నాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ల గల పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ పార్క్ వరకు ర్యాలీని తీయబోతున్నారు అన్నట్టు. ఇక ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలలో పాల్గొనబోతున్నారు. ఇదే నెక్లెస్ రోడ్డు మీద నిన్న జనసేనాని పెద్ద పవనాల్ సారు పిలుపునిచ్చిన మేరకు జనసేన కార్యకర్తలు, లీడర్లు నాగబాబు సార్ సారథ్యంలో క్యాండిల్స్ తోని ర్యాలీ తీసిండ్రన్న సంగతి తెలుసు. ఇక ఇట్లనే ఒక్కలా ఇద్దరని కాదు, చాలా మంది కూడా ఇటువంటి ఉగ్రవాద దాడులు మళ్ళా కావద్దని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేస్తున్నారయ్యా. ఇక పహల్గామ్లో ఉగ్ర దాడిలా అమాయకుల మీద అయినటువంటి ఈ దాడిని ఖండించింది ఏపీ సర్కారు. ఇంకా అంతనే కాదు, ప్రాణాలు పోయిన కుటుంబాలకు అండగా ఉండుకుంటా ఏపీ సర్కారు ఒక గొప్ప మనసునే చాటుకున్నదని చెప్పాలి. చంద్రాల్ సార్ చేసిన ఈ ఆలోచనకు ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ అని అంటున్నారయ్యా. మరి వాళ్ళు అనుడు కాదు, ఈ వార్త వింటే మీరు కూడా ఇదే మాట అంటారు, హ్యాట్స్ ఆఫ్ బాబు సారు, హ్యాట్స్ ఆఫ్ కూటమి అని. ఏదేమైనా చెయ్యాలనే మనసు ఉండాలే కానీ ఏది కూడా కాదు అతీతం అన్నట్టు ఏపీ సర్కారు మాత్రం ప్రతి ఒక్క పనుల మంచితనంలల్లా ముందుంటుందని మళ్ళొక్కపారి నిరూపణ చేసింది. ఎవరో వాళ్లకు చెప్పలేదు, వాళ్ళంతలా వాళ్ళే ఒక అడుగు ముందరకేసి ఒక గొప్ప కార్యానికి పూనుకున్నారు. ఏమయ్యా ఏమా కార్యం అని అంటారా? పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి ఫ్యామిలీలకు ఏపీ సర్కారు ఆర్థిక సహాయాన్ని ప్రకటన చేసింది. విశాఖపట్నానికి చెందినటువంటి జేడి చంద్రమౌళి, కావలికి చెందినటువంటి ఐటీ ఉద్యోగి మధుసూదన్ అనే 2 వ్యక్తులు
పాల్గాం ఉగ్రవాది దాడిలో మృతి చెందిండ్రు. ఇక అలా కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటన చేసింది ఏపీ సర్కారు. అయితే పాల్గాం ఉగ్రవాద దాడి కేసులల్లా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నది. ఈ ఉగ్రవాద దాడులల్లా అమాయకుల ప్రాణాలు ఈ విధంగా తీసుడు అనేది చాలా దారుణం అనే చెప్పాలి. మళ్ళా ఇటువంటి జరగొద్దని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మాట. ఏదేమైనా ఇటువంటి మంచి ఆలోచన చేసినటువంటి ఏపీ సర్కారుకు ఎన్ని శనార్థులు పెట్టినా తక్కువనే అని చెప్పి ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టిండ్రు చంద్రాల సార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి గాను. అఘోరి 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 అబ్బో, ఈ అఘోరి మామూలు అఘోరి కాదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను సత్యనాథ్ చేసిన వాళ్ళల్లా ఈ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్కి అయితే పెద్ద అవార్డే ఇవ్వచ్చు. ఎందుకనంటే ఈ సారు అబ్బా సార్ అనాలా మేడం అనాలా ఓ రాములా, ఈమెను ప్లస్ ఈయనను ప్లస్ ఏమనాలలో ఎవరికి అర్థమైతలేదు. ఇంతకీ ఆడనా మగనా, మొగోళ్ళ బ్యారెక్లు వేయగలనా ఆడోళ్ళ బ్యారెక్లు వేయగలనా అనేది మళ్ళీ గుల్లాలు పడి మొత్తానికైతే ఒక ఆలోచన చేసి శివరాఖరికి ఆడోళ్ళున్న బ్యారెక్లు వేసిళ్ళు ఈ అఘోరిని. మరి ఆ కథ ఏందో పురాక తెలుసుకోవాలి కదా. మనోడు అరెస్ట్ అయిన తర్వాత ఏమేమైందో కథ మొత్తం అరుచుకుందాం పాండ్రి. ఇక ఎటికేకలకు మొత్తానికైతే అఘోరి గదేనోళ్ళ అలియాస్ అల్లూరి శ్రీనివాస్కు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. ఏమయ్యా గా షాక్ అని అంటే ఆయనను అరెస్టు చేసి 7,000 కోట్ల హాజరుపరిచిండ్రన్న సంగతి మన అందరికి ఎరికేందే కదా. ఇక దాని తర్వాత ఈ అల్లూరి శ్రీనివాస్కు అలియాస్ అఘోరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది కదా. దీంతో అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకి అయితే పంపిండ్రు. కోర్టుల విచారణ అనంతరం అఘోరి తరపు లాయరు సంచలన విషయాలనే బయట పెట్టిండు. కోర్టులో ఎటువంటి వాదనలు జరగలేదని ఆయన అన్నాడు. కోర్టు తరపున అడ్వకేట్ను పెట్టుకునే స్తోమత లేనోళ్లకు కోర్టు వాళ్లకు అపాయింట్ చేయడం అయ్యిందని చెప్పి లాయర్ చెప్పుకుంటూ వచ్చిండు. అయితే కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత బెయిల్ అత్తదా రాదా, ఈ అఘోరి పరిస్థితి ఏమవుతుంది అనేది మాత్రం ఏం తెలుస్తలేదు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పి అల్లూరి శ్రీనివాస్ అలియాసు అఘోరి చెప్పుకుంటా పోయిన మాట మనందరం విన్నాం. ఒకవేళ అఘోరి చేసింది తప్పు అని నిర్ధారణ అయిన తర్వాత శిక్ష ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు. ఒకవేళ అఘోరి తప్పు చేసినట్లు రుజువైతే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం పక్కా ఉన్నదట. అంతనే కాకుండా చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు పెద్ద శాఖ ఇచ్చిళ్ళు. ఆడ మగ అనేది తేలకుండా ఏ బ్యారక్లా ఉంచలేమని చెప్పి సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలు తేల్చి చెప్పిందయ్యా. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంట న్యాయమూర్తి ఆదేశాలను జారీ చేసిండు. ఇక ఈ పరీక్షల తర్వాత అఘోరి సెన్సల్ కూడా జైలుకు పోతుందా లేకపోతే ఇంకేదైనా జైలుకు పోతుందా అనేది పురాగా. ఏదేమైనా 4 రాళ్ళు సంపాదించుకోవాలంటే దేవుడిచ్చిన కాయ కష్టం రెక్కల కష్టం ఉండనే ఉన్నది. తలొంచి పని చేసి ఒళ్ళొంచి పని చేస్తే పైసలు అవ్వంతలు అవే వస్తాయి. కానీ పుకట్ల మందిని ముంచి దోసుకొని దాచుకొని తిందామని చూస్తే ఇగో గిట్ల అవుతుంది. గంటకో మాట చిత్తం లేని ఆలోచనతోని మతి భ్రమించి ప్రవర్తన చేసినటువంటి అఘోరి శ్రీవర్షిని కథ ఎట్లా అడ్డగోలు తాడు బొంగరం లేక మలుపులు తిరుగుతున్నదో మనందరికి ఎరికైనా ముచ్చటనే. చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు. ఎవరు ఎదురు క్వశ్చన్ ఎత్తే వాళ్ళను అమ్మనా బూతులు తిట్టుకుంటా అఘోరి ఇన్ని రోజులు పబ్బం గడిపింది. కానీ ఇక నుంచి ఆమె నూకలు బంద్ అయినాయి. ఆమె తాట తీసే పని పక్కా శురువైంది. ఆమెను చట్టం ప్రకారం ఎన్ని చర్యలు తీసుకోవాలనో అన్ని చర్యలకు సర్కార్ రెడీగా ఉన్నదని మాత్రం చాలా మంది గుసగుసలాడుకుంటున్న మాట. ఇక మరి ఈ ముచ్చట్లల్లో అఘోరి మంత్రమే చేస్తుందా తంత్రమే చేస్తుందా లేకపోతే జైళ్ళకెంచే ఇక జైళ్ళనే అష్టదిగ్బంధమైనటువంటి ఆమెకున్నటువంటి అన్ని మంత్ర యంత్ర తంత్రాలను ఉపయోగం చేసి మటు మాయమే అవుతుందని చెప్పి ఎడ్డించుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోతే. అయినా ఏమున్నదుల్లా ఉన్న చిన్న జీవితంలో 4 రోజులైనా సరే సంతోషంగా బతకాలి, నవ్వుకుంటూ ఉండాలి. 10 మందికి సమాజానికి పనికొచ్చే పని చేస్తే అంతకు మించిన ఆనందం జీవితంలో మనం సాధించిందేంది, పోగు చేసుకున్నదేంది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అఘోరికి వచ్చిన గతి ఇంకెవరికి ఈ తీరుగా రాకపోతుండే కదా అని చెప్పి కొంతమంది పెద్దలు నీతులు కూడా చెప్పే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఏదేమైనా ఇక ఈ అఘోరి కథ ఇక్కడితో సుఖాంతం అవుతుందా, ఇక్కడ నుంచి మళ్ళీ కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఇంకా ఆయన ఊపిల పడ్డోళ్ళు ఆయన స్కామ్లల్లో ఇరికినోళ్ళు ఈయన బారిన ఉన్నోళ్ళు ఎంతమంది బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం. ఒక ఊళ్ళో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పాపం గొర్రెలు కాసుకొని జీవనాన్ని ఎల్లదీస్తున్నాడు. అయితే ఈ అన్న ఎన్నో కలలుగా అన్నాడు, ఎన్నెన్నో ఆలోచనలు చేసిండు. ఇక శివరాఖరికి చేసేదేం లేక కష్టపడి బాగా చదువుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చిండు. ఇక అట్లనే గొర్రెల కుట్రంలోనే పొద్దు నుంచి రాత్రి దానక పగలు రాత్రనే తేడా లేకుండా బాగా చదివిండు. శివరాఖరికి మొన్న ఏప్రిల్ 22వ తారీఖున విడుదలైనటువంటి యూపీఎస్సీ ఫలితాలల్లా 551 ర్యాంకును కొట్టిండయ్యా. రికార్డును బ్రేక్ చేసినట్టు అయ్యింది. ఊళ్ళోళ్ళందరూ పరిశాన్ కాబట్టిండ్రు. ఇంతకు మరి ఈయన ఎవరు ఏమా సక్సెస్ స్టోరీ పురాగా చెప్తలేవని అంటారా?
ఆర్త తెచ్చిన మీకోసానికని ఆ సంబరంలో మనం కూడా పాలు పంచుకుందాం పాడ్రి. నా కొడుకు ఏం పరీక్షలు రాసిండో ఏం ఘనత సాధించిండో నాకైతే తెలియదు. ఆర్మీలో చేరాలని ఆడి కళ అది నెరవేరకపోయేసరికి బాధపడేటోడు. కానీ వాడు ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే మస్తు గర్వంగా ఉన్నది. వాడు సంతోషంగా ఉన్నాడు. నాకది చాలు అంటున్నాడు. సివిల్స్ ఎవరైతే రాసిండో విజేతగా పొందిండో బీరప్ప సిద్దప్ప డోని తండ్రి సిద్దప్ప డోని. మహారాష్ట్ర అమగే గ్రామానికి చెందినటువంటి బీరప్ప సిద్దప్ప డోని కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోని చుట్టాల ఇంటికి వచ్చిండు. బీరప్పది గొర్రెలు కాసుకునే ఫ్యామిలీ అయినా ఆయన తండ్రి బిడ్డలను మంచిగా చదువులే చదివిచ్చిండు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని ఎరకబట్టి టైం ను వేస్ట్ చేసుకోకుండా బగ్గ చదివిల్లో ఫస్ట్ క్లాస్ లా పాస్ అయ్యిళ్ళు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అన్న లెక్కనే సైన్యంలో చేరాలని చెప్పి బీరప్ప కలలు కన్నాడు. కాకపోతే రకరకాల కారణాలతోని ఆ కళలకు దూరం అయ్యిండు. బీటెక్ పురాక చదువుకున్నాడు. చివరకు పోర్టల్ జాబ్ కొట్టిండు. ఇక ఐపీఎస్ కావాలనే కళతోని సివిల్స్ వైపు లచ్చాన్ని మలుచుకొని పోర్టల్ జాబ్ ను వదిలి ప్రిపేర్ అయ్యిండు అయ్యా. ఇక ఈ ఏడాది 3వ అటెంప్ట్ చేసిండు. మొన్న ఏప్రిల్ 22వ తారీఖున విడుదలైనటువంటి యూపీఎస్సీ ఫలితాలల్లా బీరప్పకు 551వ ర్యాంక్ వచ్చింది. ఇక ఈ విషయం తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మస్తు హ్యాపీగా ఫీల్ అయినరు. మాకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానం చేసిండ్రు. దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి మా మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి ఎల్లమ్మ గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఊరంతా సీట్లు వంచి మురిసిపోయిండయ్యా. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి మాసొంటి పేదోళ్లకు సాయం చేసి తన గొప్ప మనసును సాటుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక బీరప్ప స్ఫూర్తితోని మన జాతిలో ఇంకొందరు ముందుకు చదువుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. ఏదేమైనా ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు మస్తు తారీఫ్ చేస్తున్నారు బీరప్ప ఫ్యామిలీని. నిజంగా చదువుకోవాలి, పరీక్షలలో పాస్ కావాలి, జీవితంలో నిలబడాలి, జీవితంలో గెలవాలనే ఆశ, కోరిక, ఆలోచన, పట్టుదల, చిత్తశుద్ధి ఉన్నోనికి ఏవి అడ్డంకులు కాదని మళ్ళొక్క పారి ఇలా జీవితాన్ని మనకు నిరూపణ చేస్తున్నదని చెప్పి ప్రతి ఒక్కరు ట్వీట్ల మీద ట్వీట్లు చేసుకుంటా సోషల్ మీడియాలో ఈ వీడియోలతోని షేక్ చేస్తున్నారయ్యా. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను ఎట్టున్నాయి మత్తున్నాయిలే అన్నట్టు అడుగుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ము దులిపే న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్స్ పెట్టుండి. అట్లనే మన మెగానని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలకే మరవకుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ఆటలతో మళ్ళీ నేను ఉంటా మరి.